ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా పేలవంగా ఆరంభించింది. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో భారత్ పై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 46 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 31 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ చేయగలిగింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డేలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా పేలవంగా ఆరంభించింది. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో భారత్ పై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 46 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ స్వల్ప స్కోర్ మాత్రమే చేసింది. నిర్ణీత 26 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 31 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా భారత్ చేయగలిగింది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత వన్డేలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారని చెప్పాలి.